నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అనంతరం మంత్రి అనిత విలేకరులతో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం, ప్రసాదం భక్తుల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేవుడిని రాజకీయాల్లో వాడుకోవటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఏ అసెంబ్లీలోనూ దేవుడి చిత్రపటాలతో ప్రవేశించలేదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందనే నివేదికల్లో స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. లడ్డూలో నెయ్యి లేకపోవడం కూడా బయటపడిందని తెలిపారు. ఈ అంశంపై 240 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. చెప్పులు వేసుకుని దేవుడి చిత్రపటాలతో అసెంబ్లీలోకి రావటం మహా అపచారమని విమర్శించారు. తిరుపతి లడ్డూ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు ఉపమాక టెంపుల్ కి ఈ రోజు కూటమి నేతలు అదే విధంగా మా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకోవడం జరిగింది. ఈ దర్శనార్థం 2 రకాల కార్యక్రమాలు. రాష్ట్రం మొత్తం ఎంతో పవిత్రంగా భావించి, రాష్ట్రమే కాదండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నా కూడా చాలా సెంటిమెంట్ గా భావించే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎంత అమెరికాలో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా, ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే, భారతదేశం వచ్చినా కూడా ఒక్కసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని ఆ ప్రసాదం తీసుకొని తృప్తిగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే, వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. ఏదైనా ఒక మనిషి మీద కానీ, దేవుడి మీద కానీ భక్తి అయినా ఉండాలి, గౌరవం అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి. ఆ 3 కూడా లేకుండా ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా చూస్తా ఉంటే హైందత్వాన్ని కించపరచడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఆ దేవదేవుని అవమానించడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఏమనుకుంటున్నారు వాళ్ళు అసలు? ఈ విషయం నిజంగా నిన్న కౌన్సిల్లో నేనున్నాను. నిన్న కూడా కౌన్సిల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా దేవుడికి సంబంధించిన పటాలు ఏ అసెంబ్లీలోని కానీ, ఏ పార్లమెంట్ లోని కానీ ఎప్పుడు కూడా కనీసం ఒక కరపత్రం మాదిరిగా ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించలే. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్ లోని కూడా దేవుడి బొమ్మని కానీ అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్పోజ్ చెయ్యం. మీకు తెలుసు, కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువ, చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికి వెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన. ఇన్ కేసు అలా వెళ్తే గనక ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని ఏరియాస్ లోకి దేవదేవుని తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేయడం కానీ, అక్కడ ఆ పటాలు పెట్టడం, పట్టుకోవడం కానీ, ఎక్స్పోజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అది క్షమించరాని అపరాధం. ఒక పక్క నుంచి రూల్ పొజిషన్ లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అన్నది మరో తప్పు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడితే కౌన్సిల్లో గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలా భరించిందా అన్నది కూడా అర్థం కావట్లేదు. తిరుపతి లడ్డూలోని కల్తీ నెయ్యి వాడేరు, కల్తీ జరిగింది తిరుపతి లడ్డూలోని అని ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఒక సిట్ ఏర్పాటు చేస్తే, వీళ్ళే వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు తిరిగి సిబిఐతోని సిట్ ని ఏర్పాటు చేసుకుని, ఒక స్పెషల్ సిట్ ని ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ బయటకు వస్తే